బాల హనుమాన్ని కూడా నేను ఎక్కడ చూడలేదు. అంజనీ తల్లి బాల హనుమానుడు. సో ఇదిగోండి అంజనీ మాత సమీపంలో ఉన్నాను. అంజనీ మాత మందిర్ అంట. నాకు ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో ఆ దేవాలయం. అంజనీ పుత్రుడు. సో చూద్దాం ఆ దేవాలయం ఎలా ఉందో ఏంటది. మనకి బూందీ రోడ్డు సమీపంలో మాన్పుర అనే ప్రదేశంలో ఈ అద్భుతమైన దేవాలయం అయితే ఉందండి. ఉంది. చిత్తూరు గడ్లో మనకి ఏంటంటే ఓన్లీ మీకు 2 దేవాలయాలు మాత్రమే. చక్కగా అంజనీ మాత మందిర్. సో ఇది కూడా మీరు ఈసారి వచ్చేటప్పుడు వీక్షించుకోవాలంటే ఇదిగోండి మనకి బూందీ రోడ్డు సమీపంలో ఈ అద్భుతమైన అంజనీ మాత దేవాలయం ఉంది. అక్కడ మనకి శివాలయం ఉంది. శివాలయం ఇంత మధ్యాహ్నం వేళలో కూడా చాలా చక్కని వాతావరణం, అందమైన చెట్లు, చాలా అందమైన చెట్లు. చెట్లు పైన ఆకులు ఎండిపోయినా కూడా మనకి ఇంత చల్లదనం ఇక్కడ ఉందంటే అది మహిమ గల అద్భుతమైన దేవాలయం అని చెప్పుకోవచ్చు. మనకి అక్కడ ఫోర్ట్ కూడా ఇక్కడ నుండి ఈ సమీపంలో కనిపిస్తుంది. జై శ్రీరామ్. చాలా ఏళ్ళనాటి దేవాలయం కానీ చాలా బాగుంది. హనుమాన్ జై శ్రీరామ్. బా చూడండి, నేను ఇలాంటి దేవాలయం ఎక్కడా చూడలేదు. మనకి హనుమాను అంజనీ మాత బ్యూటిఫుల్. సో నేను ఎన్నో దేవాలయాలకు వెళ్ళాను కానీ ఇది చాలా హనుమాన్ అంజనీదేవి నాకు రప్పించినట్టు చాలా అద్భుతంగా ఉంది. చూడండి, బాల హనుమాన్ని కూడా నేను ఎక్కడ చూడలేదు. అంజనీ తల్లి బాల హనుమానుడు బాగుంది. దేవాలయం చాలా బాగుంది. రేరెస్ట్గా నేను చూశాను. బ్యూటిఫుల్. సెపరేట్గా ఒక బ్లాగ్ చేస్తాను ఇదైతే, ఎందుకంటే ఇది అందరూ తెలియాలి, అందరూ చూడాలి. ఎంత బాగుంది దేవాలయం. అంజనీ పుత్రుడు అంటే మనకి అంజనీదేవి ఒక వైపు, హనుమాన్ వైపు ఉండాలి, కానీ మనకి చాలా చక్కగా ఉంది. చూడండి, బ్యూటిఫుల్. వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుతున్నారని నేను డిస్టర్బ్ చేయలేదు, కానీ ఇదేంటంటే చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. నేను అంజనీ మాత చక్కగా బాల్య హనుమాన్ని చక్కగా తినిపించినట్టు స్టాచ్యూ అనేది నేను ఇప్పటివరకు ఎక్కడ ఎన్ని మందిరాలు వెళ్ళాను కానీ ఎక్కడ చూడలేదు. బ్యూటిఫుల్. సచ్ అన్ అమేజింగ్ టెంపుల్. సో ఈ అందరూ కూడా అట్లీస్ట్ ఈ బ్లాగ్ అనేది చూడాలని చెప్పి సెపరేట్ ఇది చేస్తాం, కానీ నాకు ఇంకే వేరే ఉద్దేశం కాదు. చాలా దేవాలయాలు మన చిత్తూరు ఫోర్ట్లో ఉన్నాయి. సో ఇది కూడా మీరు యాడ్ చేసుకుంటే